పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 1-2 వచనములు. హెరోదు రాజు పరిపాలనా కాలమున యూదియా సీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలములో ప్రభు రాకడ కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుంటుండగా మనకి మన సిద్ధపాటులో సహాయం చేసేటువంటి అతి ముఖ్యమైన గురుతులలో ఒకటి నక్షత్రం, స్టార్. చాలామంది ఈ నక్షత్రాన్ని, ఈ స్టార్ని ఈ ఆగమన కాలములో మన ఇళ్ల మీద వేలాడి తీసుకుంటాం. ఏంటిది యొక్క సంప్రదాయం ఏంటి? ఈ స్టార్ ద్వారా, క్రిస్మస్ స్టార్ ద్వారా, ఆగమన కాలపు నక్షత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏమిటి? మనం చదువుకునే వాక్యములో క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు 3 జ్ఞానులు యేసు ప్రభును చూడటానికి వచ్చారు. వారికి లోకరక్షకుడు జన్మించాడు అని ఏ విధంగా తెలియవచ్చింది అంటే, దేవుడే ప్రత్యేకించి ఆకాశంలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం, ఒక ధృవతార, క్రీస్తుకు జ్ఞాపకంగా, క్రీస్తుకు సూచకంగా, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటిది. ఈ నక్షత్రం అనేటువంటిది, ఈ స్టార్ అనేటువంటిది ఈ 3 జ్ఞానులను కూడా ప్రభు చెంతకు నడిపించింది. చరిత్ర ఏమని చెప్తుందంటే, ఈ 3 జ్ఞానులు కూడా ఒక్క దేశం నుండి కాదు, వివిధ దేశాల నుంచి కూడా వారు ఆకాశములో ఆ నక్షత్రాన్ని చూసి వివిధ ప్రాంతాల నుంచి ఆ యొక్క నక్షత్రం చూపినటువంటి మార్గాన్ని వారు అనుసరించి చివరికి ఒక చోట చేరుకొని ఆ యెరూషలేము నగరానికి రావటం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే హెరోదు రాజు దగ్గరికి వాళ్ళు వచ్చారో, వాళ్ళు పలికిన మాట ఏమిటి అంటే, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రము తూర్పు దిక్కున చూచి మేము ఆయనను ఆరాధింప వచ్చితిమి అని పలికెరి. ప్రభునందు ప్రియులారా, ప్రభు వద్దకు నడిపిస్తుంది ఈ నక్షత్రం అనేటువంటిది. ప్రభు ఎక్కడున్నాడో తెలియజేస్తుంది ఈ నక్షత్రం అనేటువంటిది. ప్రభు వద్దకు మార్గాన్ని చూపిస్తుంది ఈ నక్షత్రం అనేటువంటిది. ఆశ్చర్యం ఏంటంటే, చెడు నుంచి కాపాడుతుంది ఈ నక్షత్రం అనేటువంటిది. ప్రభు యొక్క పుట్టుక సందర్భంలో మనం చాలాసార్లు ఏం చూస్తామంటే, వెలుగు చీకటి రెండింటిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి యెషయా గ్రంథములో 9వ అధ్యాయములో 2వ వచనములో, చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచెరి, దట్టమైన నీడలు కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించను. నక్షత్రం అనేటువంటిది దారి చూపరి, మార్గదర్శిని మాత్రమే కాకుండా మనకు వెలుగునిచ్చేటువంటిది, చీకటిలో కాంతి రేఖ. మనం లూకా సువార్త ప్రభు జననాన్ని గురించి చదువుకుంటుండగా 2వ అధ్యాయంలో 8వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో మందలు కాయుచుండరి. దేవుని యొక్క దూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. గొప్ప వెలుగు వారి మీద ప్రకాశించింది. ఈ నక్షత్రం అనేటువంటిది దేవుని యొక్క ప్రకాశానికి, దైవ వెలుగుకి గుర్తుగా ఉంటుంది. ఆగమన కాలంలో ఉన్న మనం చాలామంది ఎక్కువ శాతం ఒక నక్షత్రాన్ని మన గృహం మీద, మన సంస్థల మీద కట్టుకుంటాం. ఏంటి దాని యొక్క పరమార్థం? ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు మనం ప్రభువు రాకడ కొరకే సిద్ధపడుతున్నాం అని అది మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రభువు రాకడ చేరువలో ఉంది అని మనకది, ఆ నక్షత్రం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏ రీతిగానైతే 3 జ్ఞానులని ఆ నక్షత్రం ప్రభు చెంతకు నడిపించిందో, అదేవిధంగా ఈ నక్షత్రం అనేది మనకి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు రాకడ దినాలలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రియులకు దేవుని బిడ్డలారా సిద్ధపరచుకోవాలి. అయితే
అసలైన ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే, నీవు నేను కూడా ఒక నక్షత్రంలాగా మారాలి. నేనే ఆ క్రిస్మస్ నక్షత్రం అయితే అని మనం ప్రశ్నించుకోవాలి. నక్షత్రం చేసినట్టు ముఖ్యమైన పని ఏమిటంటే 2 ముఖ్యంగా చెప్పాను. మొదటిగా వారిని ప్రభువు చెంతకు నడిపించింది, వెలుగును ప్రకాశించింది. క్రైస్తవులమైన మనము కూడా ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండగా మనం కూడా ఆ దేవుని యొక్క వెలుగును పొందుకొని, ఆ క్రిస్మస్ వెలుగును పొందుకొని మనం ఇతరులకు కూడా ఆ క్రిస్మస్ వెలుగుని మనం చూపించాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో స్వయంగా యేసుప్రభు ఏమంటున్నాడు, మీరు లోకమునకు వెలుగుగా ఉండాలి అని పలికి, మీరు దేవుని యొక్క కార్యాలను ప్రకటించ ఏర్పరచబడినటువంటి వారు. ఈ ఆగమన కాలంలో ఉన్న మనందరము కూడా మనకు తోచిన విధముగా ఈ క్రీస్తు వెలుగుని ఇతరులకు ఇవ్వాలి. ఇక్కడ వెలుగు అంటే సంతోషము, వెలుగు అంటే ఆనందము, వెలుగు అంటే మంచి. అదేవిధంగా ఎవరైతే బాధలలో కష్టాలలో ఉన్నారో వారికి మనం ఓదార్పుగా ఉండాలి, వారికి మనకు శక్తినిచ్చేటువంటి వారముగా ఉండాలి, వారిని మనం ప్రోత్సహించేటువంటి వారముగా ఉండాలి. ఏ విధముగానైతే ఆ యొక్క నక్షత్రం అనేటువంటిది ఈ ముగ్గురు గలను ప్రభు రక్షణ అయినటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి, శాంతి సమాధానం ఇచ్చేటువంటి ఆ ప్రభువు దగ్గర నడిపించిందో, మనము కూడా ఈ ఆగమన కాలంలో మనం ఆ క్రీస్తు ప్రభుని తెలుసుకొని ఇతరులను కూడా ప్రభు దగ్గరికి ఒక నక్షత్రంగా నడిపించగలగాలి. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ నక్షత్రాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. ఈ నక్షత్రానికి వెలుగునిచ్చేది ఎవరు? దేవుడు. పాతకాలంలో ప్రియులారా వాచీలు, టైము ఇవన్నీ లేవు. వారు ఎలా రాత్రిపూట ముఖ్యంగా ఎంత సమయమైందని వాళ్ళు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఎలాగా? ఈ ఆకాశంలోని గురుతులను బట్టి. ఉదయాన్నే ఈ నక్షత్రం వస్తుంది, ఈ సమయంలో ఎక్కడి దాకా వస్తుంది అని వాళ్ళు చక్కగా చెప్పేవాళ్ళు. అది గొప్ప సమయ సూచికగా ఉండేది. వారి జీవితాన్ని ప్రారంభించుకోవటానికి ఒక దిక్సూచిగా ఉండేది వాళ్ళకి. క్రైస్తవుడు అనేటువంటి వాడు క్రీస్తును తెలియజేసేటువంటి దిక్సూచిగా ఉండాలి, మార్గచొప్పరిగా ఉండాలి. ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం, నేను ఎంతవరకు క్రీస్తు యొక్క వెలుగుగా నక్షత్రంగా ఉంటున్నాను అని ఆత్మపరిశీలన చేసుకుందాం. నక్షత్రం చేసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటి అంటే, ఆ ముగ్గురు జ్ఞానులకి కూడా పరమానందాన్ని ఇచ్చింది. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 9వ వచనములో, రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయేరి. అదిగో తూర్పు దిక్కున వారు చూచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించరు. నక్షత్రాన్ని చూసినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందారట. నక్షత్రం అనేటువంటిది ఆనందాన్ని ఇచ్చేటువంటిదిగా మనకి సూచికగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నక్షత్రం ఇతరులను ప్రభువు దగ్గర నడిపించడానికి ముందు ఆ నక్షత్రమే ముందు ప్రభువు దగ్గరికి వచ్చింది. ప్రభువుని వేడుకోవాలి. ఈ రోజున మనము కూడా ఆ నక్షత్రం వలె ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఇతరులను కూడా ప్రభు దగ్గర నడిపించేటువంటి వారముగా ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఆ లోకానికి వెలుగైనటువంటి యేసు ప్రభు మనలో, మనపైన దేవుని యొక్క వెలుగును నింపమని ఆ దేవాది దేవుని, ఆ నిజమైనటువంటి నక్షత్రమైనటువంటి ఆ బాలయేసుని భక్తితో తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, వచ్చినారి బాలయేసువా, మా కొరకై పశువుల కొట్టములో జన్మించబోయేటువంటి ఓ గొప్ప దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు మేము నిన్ను చూపించటానికి మార్గచూపరిగా ఉన్నటువంటి ఆ యొక్క క్రిస్మస్ స్టార్, ఆ యొక్క ముగ్గురు రాజులకి దారి చూపినటువంటి ఆ ధృవతార గురించి ధ్యానం చేసుకున్నాం. అవును ప్రభువా, నీవు ఏర్పాటు చేసినటువంటి ఆ తార నీ జననాన్ని చాటి చెప్పింది. నీవు పుట్టావని తెలియజేస్తుంది. 10 మంది నీ వద్దకు నడిపించింది. ఆ ముగ్గురు జ్ఞానులని ఎటువంటి దారి తప్పకుండా నీ వద్దకు రప్పించింది. మేము కూడా 10 మందిని నీ వద్దకు రప్పించేటువంటి వారముగా, మేము కూడా నీ వద్దకు వచ్చేటువంటి వారముగా మమ్ము దీవించండి. ఆ నక్షత్రం ఇతరులకు తాను దారి చూపే ముందుగా తానే వచ్చి ఆ పశువుల కొట్టం మీద నిలబడింది
అని మేము చదువుకుంటాం ప్రభువా. మేము కూడా ముందుగా నీ వద్దకు వచ్చేటువంటి వారముగా మేము ఇదిగో ఉండినట్లుగా మమ్మ దీవించండి. వాక్యములో మత్తయి శుభవార్త 2వ అధ్యాయములో 9వ వచనములో రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయాయి. అదిగో తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రం మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించరి. ప్రభువా, మేము కూడా ఇతరులకి ఆనందాన్ని ఇచ్చేటి నక్షత్రాలుగా, క్రిస్మస్ స్టార్లుగా ఉండేట్లు మమ్మ దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.